నేను లాస్ట్గా ఒకటి అడుగుతారా పెద్దారెడ్డి మీరు మేమే మీద గౌరవం ఉండిందరా చెప్పురా ప్రమాణం చెప్పురా మీ పిల్లలు కూడా చెప్పమన్నారు మీ అవ్వని ఎక్కడ తాకినారు ఫోటోలు చూపిమంటావా ఆ మహాతల్లి మంచిది ఆ మహాతల్లి మంచిది చెప్పు నాయన తమ్ముడు చెప్పు తండ్రి ఇంకా వెంకట్రావు ఉన్నాడు వాడు చదువుతున్నారే నాన్న అంత ఇంత నీకు ఉందిరా పేరు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పినా లేదు అది దాని గురించి విడిచిపెట్టాను నేను కూడా సేవ్ తాడిపోతే నేను కూడా తిరిగినా లేదు యువర్ ఎడ్యుకేటెడ్ నన్ను ఏమంటావు నాయనా ఎందు అన్నాడు ముండమోపి ఎస్ నేను ముండమోపిని నువ్వు ఒకవేళ నువ్వు ఆడింగలోడు అంటే థర్డ్ జెండర్ బాధపడతాది నువ్వు మొగోడు అంటే వాళ్ళు మొగోళ్ళు బాధపడతారు ఒకవేళ ఆడోళ్ళు అంటే వాళ్ళు బాధపడతారు నువ్వు యా జెండర్ రా నేను ఉండమోపినరా నువ్వు యా జెండర్ నిన్ను కంపేర్ చేసేదానికి లేదు మనిషిగా థర్డ్ జెండర్ అన్నో ఆడోళ్ళు అన్నో మొగోళ్ళు అన్నో నువ్వు యా జెండర్ రా యు ఆర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ బోర్ బోర్ అంటే మీకు తెలియదమ్మా తెలుసా ఎవరికన్నా చెప్పా ఎవరో బోర్ అంటే వరాహమా వరాహం నీ పుట్టగట్టుంది నీకు చదువు రాదు కాబట్టి గాడిది యు ఆర్ క్రాస్ బ్రీడ్ ఆఫ్ 2 అనిమల్స్ ఆ బోర్ తిన్నట్టు తింటావు హోటల్లో కూడా రోజు తెచ్చుకొని నువ్వు నీ కొడుకులు తింట్రీ కాదా చెప్పు బోర్ అంటే తెలియదు మళ్ళీ పోయి దిష్టిలో ఎత్తుకో నీ మొగం ఎట్లుంటుందిరా బోర్ తెలుగు చెప్పండివా అసహ్యం ఉంటుంది నీకంటే అసహ్యం లేదు నాకు అసహ్యం ఉంది డాంకీ ఎందుకురా చదువు రాదు మోసేన్ని బుక్కులు తీసుకుపోతారు అది కావాలంటే ఎన్ని పోయినా పోతుంది దానికి తెలియదా యువర్ ఎ క్రాస్ బ్రీడ్ ఆఫ్ ఎ డాంకీ అండ్ ఎ బోర్ ఏం మాట్లాడతావు చెప్పు 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 ఇప్పుడు చెప్పురా నాన్న అతనికి ఎక్కువ నోరుదోల కాబట్టి నానాకు భాషలతో మాట్లాడుతుంటాడు కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నారు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన మీద నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది తాడిపత్రి నియోజకవర్గంలో నాకు 87,000 ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు అంటే ఈ 87,000 ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కావచ్చు లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఇంతమందిని పెట్టుకొని నేను తాడిపత్రికి నన్ను రానీను జిల్లా బహిష్కరణ చేస్తా రాష్ట్ర బహిష్కరణ చేస్తా ఈడేమన్నా పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతనేమన్నా సీఎమ్మా ఏందో ముందు అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది BS3 BS4 వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆ ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్లోకే కాదు ఎక్కడికి కూడా రానేను మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాండా మా అంతు ఎప్పుడోసారి చూస్తావు కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూయించుకోనికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లమో కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తా అంటే నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండారు
నువ్వు కొడితే కొట్టించుకునేదానికి, నువ్వు ఏదైనా చేయించుకునేకి నేను అమాయకునైతే కాదు. ఇంకోటి కూడా చెప్తాను, తాడిపత్రి ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడిపత్రిలోనే ఉంటాను. మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను. మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతాను. అది ఎంత కష్టమైండేదన్నా కానీ. తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా మీద దాడి చేయాలనో, ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేసో, నన్ను ఏందో హతమార్చాలనో, నీకు గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు. అయినా కూడా వద్దు, ఈ ఫ్యాక్షన్ అనేది ఇది వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను. తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునేదానికో, నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను. నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు, నీ కుటుంబం, నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు. ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడిపత్రిని ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించాలి.